నిశ్చల భక్తితో ఉద్ధరిణుడు జలం అభిషేకించిన ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఆ సమాచారం ఇదిగో మీకోసం. అభిషేక ద్రవ్యాలు. ఫలితాలు: ఆవు పాలతో సర్వ సౌఖ్యాలు, ఆవు పెరుగు ఆరోగ్యం, బలం, ఆవు నెయ్యి ఐశ్వర్యాభివృద్ధి, చెరకు రసం పంచదార దుహక నాశనం ఆకర్షణ, తేనె తేజోవృద్ధి, భస్మజలం మహాపాపహరణం, సుగంధోదకం పుత్రలాభం, పుష్పోదకం భూలాభం, బిల్వజలం భోగభాగ్యాలు, నువ్వుల నూనె అపమృత్యుహరణం, రుద్రాక్షోదకం మహా ఐశ్వర్యం, సువర్ణ జలం దరిద్ర నాశనం, అన్నాభిషేకం సుఖ జీవనం, ద్రాక్షరసం సకల కార్యాభివృద్ధి, నారికేళ జలం సర్వ సంపద వృద్ధి, ఖర్జూర రసం శత్రునాశనం, దూర్వోదకం గరిక జలం ద్రవ్య ప్రాప్తి, ధవళోదకం శివ సాన్నిధ్యం, గంగోదకం సర్వ సమృద్ధి సంపదల ప్రాప్తి, కస్తూరి జలం చక్రవర్తిత్వం, నేరేడు వైరాగ్య ప్రాప్తి, నవరత్న జలం ధాన్య గృహ ప్రాప్తి, మామిడి పండు రసం దీర్ఘ వ్యాధి నాశనం, పసుపు కుంకుమ మంగళప్రదం, విభూతి కోటి రెట్ల ఫలితం. విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టి అభిషేక ప్రియుడనబడుతున్నాడు.